అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా, ఏ కొత్త పరిశ్రమ వచ్చినా అది మొత్తం మా క్రెడిటే, మేము అప్పుడు మాట్లాడి ఓకే చేసినాయి, ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి, అంతా కూడా మేము చేసినాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఏమీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? అంటే మనకి ఒక ముతక సామెత ఉంటుంది, ఊళ్ళల్లో ఎవరో కష్టాన్ని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం ఎవరో ఒకటి చేస్తూ ఉంటారు. అట్లా చేసేవాళ్ళని కొంచెం ముతగ్గా ఏం మాట్లాడతారంటే, ఎవడో కష్టానికి నువ్వు పేరు పెట్టుకొని ముద్దాడతావేందిరా అంటారు. అట్లాగే ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఒక స్ట్రాటజీ, ఆత్మస్తుతి, పరనింద. తమని తాము చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో తమ ప్రత్యర్థులు ఎంత మంచి చేసినా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా వంకలు పెట్టి విమర్శ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు పాలకులుగా ఉన్న రోజున ప్రజలు 170 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలతో వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మరొక పార్టీకి అవకాశం దక్కకుండా తామే తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే ఛాన్స్ వాళ్ళకి దక్కింది. 47 సంవత్సరాల ఏజ్లో జగన్మోహన్ రెడ్డి గారు, అదే సందర్భంలో వాళ్ళ పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఏజ్ గ్రూప్ కూడా యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో కొత్త జనరేషన్ ఆలోచనలతోటి క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా పరిపాలన చేసి ప్రజలని మళ్ళీ మెప్పించుకొని తామే అధికారంలో కొనసాగాల్సిన స్థితిలో దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ బ్రాండింగ్ దెబ్బతీసుకున్నారు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీశారు. మరి 5 ఏళ్ళు మీ చేతిలో అధికారం ఉంది. ఏ సంస్థ మీరు గ్రౌండింగ్ చేయిస్తానంటే ఎవరు అడ్డుకున్నారు? ఏ పరిశ్రమ మీరు నెలకొల్పుతాను అని అంటే, ఏ ప్రాజెక్ట్ మీరు తీసుకొస్తానంటే మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు? ఏ సంస్థలు గ్రౌండింగ్ చేయించలేకపోయారు? రాష్ట్ర యువతకి ఎన్నికలకు ముందు వలసలేని ఉపాధి కల్పిస్తామని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాం, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని రప్పిస్తాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. విశాఖపట్నంలో ఒక పెట్టుబడిదారుల సదస్సు కూడా ఏర్పాటు చేశారు. అన్ని డూప్లికేట్ ఒప్పందాలే. దావోస్ పర్యటనకి వెళ్ళొచ్చు కూడా విలేకరులతో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కాన్వర్సేషను. సో లెంతీ క్వశ్చన్ అని చెప్పని తర్వాత మళ్ళీ సంవత్సరం దావోస్కి ఎందుకు వెళ్ళట్లేదయ్యా అని అడిగితే చేలేస్తుంది అంటారు. గుడివాడ అమర్నాథ్ ఐటీవీ అండ్ ఇండస్ట్రీ మినిస్టరు, అక్కడ -డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది, స్నానాలు కూడా చేయలేము. పైగా వీళ్ళంతా యంగ్స్టర్స్. తర్వాత వాళ్ళ అధికారం కోల్పోయారు. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ రోజుల్లో గుడివాడ అమర్నాథ్ గారి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇప్పటికీ ప్రజల్లో చాలా విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అవునయ్యా, మీరు పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు, దావోస్ వెళ్ళి చర్చలు జరిపొచ్చారు, ఏంటి ఇంకా పరిశ్రమలు ఏం గ్రౌండింగ్ అవ్వట్లేదు అని అంటే ఏమన్నాడు ఆయన? కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, పొదిగి పిల్ల అవ్వాలి. ఆయనకి గుడ్డు మినిస్టర్ కూడా అంటారు. ఆ దెబ్బకే ఆయన్ని కోడిగుడ్డు మినిస్టర్ అంట మొదలుపెట్టారు. అట్లాంటిది ఇవాళ వాళ్ళకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇవాళ ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. గ్రౌండింగ్ అయ్యే ప్రతి సంస్థ ఇది అప్పట్లో మేము మొదలుపెట్టిందే. అప్పుడు మీరు మొదలు పెడితే మీరెందుకు దాన్ని కన్సీవ్ చేయలేకపోయారు? మీరే మొదలు పెట్టారు అనుకుందాం, ఆ సంస్థ ప్రకటించడం లేదే. చంద్రబాబు గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత మేము గ్రౌండింగ్ అవుతున్నాం, లోకేష్ తోటి ఇంటరాక్ట్ అయినాక మేము గ్రౌండింగ్ అవుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా అది క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేము చర్చలు మొదలుపెట్టాం. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది గ్రౌండింగ్ చేస్తున్నామని చెప్పని ఒక్క సంస్థ నుంచి ప్రకటన రావట్లేదే. ఆ రోజుల్లో మీరు ఏ విధమైన విధానాలు అవలంబించారనేది ఒక స్పష్టత ఉంది. మీరు పారిశ్రామిక సంస్థల్ని నెలకొల్పే దిశగా మీ పాలన జరిగిందా,
తరింకొట్టే దిశగా జరిగిందనే తెలుసు. అంటే అది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారంటే వాళ్ళ క్రెడిట్ క్లెయిమింగ్ అనేది అప్పట్లో ఇండియాలో లార్జెస్ట్ ఎఫ్డిఐ కియా ప్లాంట్. ఆ రోజు చాలా రాష్ట్రాలతో పోటీపడి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో దాని గ్రౌండింగ్ చేయించారు. 2019లో వీళ్ళు అధికారంలోకి రాగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీని స్తంభింపజేసే ఒక ప్రస్తావన తెచ్చాడు. కియా యాజమాన్యం నుంచి మా ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి సార్, అప్పుడెప్పుడో మేము దివంగత రాజశేఖర రెడ్డి గారితో చర్చలు జరిపిన సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమన్న సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ కియా ప్లాంట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము అని చెప్పని వాడు లేఖ రాశారు మాకు అని చెప్పని అసెంబ్లీలో చదివి వినిపించాడు ఆయన. అప్పటి నుంచి ఇంకా ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కూడా హైలీ రెస్పెక్టెడ్ సార్ అంటాం మొదలుపెట్టారు జనం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. ఆయన 2009లో చనిపోయిన తర్వాత ఆయన ఇనిషియేట్ చేస్తుంటే 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. 2017వ సంవత్సరంలో గ్రౌండింగ్ అయి ఉన్న కియా 2017లో ఒప్పందం ఖరారై 2018లో 19 నాటికి ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమైనాయి. దశాబ్ద కాలం పట్టుద్దా? లేదు, అంతగాపా. అదే ఇప్పుడు 2009లో ఆయన చనిపోయారు. అంటే ఏదైనా ఒక క్రెడిట్ స్కోర్ చేసుకోవాలి అన్నా కూడా అంటే ప్రజలు అమాయకుల్లే, మేము ఏం చెప్పినా నమ్ముతారు, మేము చంద్రబాబు గురించి ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్మారు కాబట్టి మాకు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూడా మేము నంది అంటే ప్రజలు కూడా నంది అంటారు, మేము పంది అంటే ప్రజలు పంది అంటారని చెప్పనే ఒక రకమైన ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉండిపోయారు. దాని నుంచి ఇప్పటికీ బయటపడట్లా. ఇప్పుడు ఆర్సిలర్మిట్టర్ ప్రాజెక్టు మేమే తెచ్చామంటున్నారు. ఆఖరికి ఇప్పుడు వీళ్ళ హయాంలో కుప్పంకి నీళ్లు ఎలా ఇచ్చారో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అక్కడ ఆ కొన్ని ట్యాంకర్ల నీళ్ళు అక్కడ నిలబెట్టి ఒక గేటు పెట్టి ఆ గేటు ఓపెన్ చేసినట్టుగా చూపించి సాయంత్రం ఆ గేటు మొత్తం పీక్కొని లారీకి పెట్టుకొని ఎత్తుకెళ్ళారు. ఇది సినిమా సెట్టింగ్ లాగా ఈ విధంగా మభ్యపెట్టారు అని చెప్పని కుప్పం ప్రజలకు అర్థమైంది. అదే సందర్భంలో మనం ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు మేము పూర్తి చేశాము, జాతికి అంకితం చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందు సభ పెట్టి చాలా ప్రజల్ని మైమర్పించే ప్రసంగాలు చేశాడు. ఇప్పుడు ఇంకా 2,400 కోట్లు దానికి ఖర్చు పెట్టాలి. ఆ ప్రాజెక్టు అంటే సంవత్సర కాలం నుంచి ఖర్చు పెడతా ఉన్నారు. ఇంకొక 2,400 కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. కానీ ఈయన అప్పుడే జాతికి అంకితం ఇచ్చేశాడు పూర్తి కాకుండానే. అంటే ఎందుకు ఇట్లా ప్రజలను మభ్య పెడతారు? కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళ జిల్లా ఒకసారి వాళ్ళ నాయన శంకుస్థాపన చేశాడు. గాజానాథ్ రెడ్డితోటి 10,000 ఎకరాల భూమి కేటాయింపులు చేసి బ్రాహ్మణ స్టీల్స్ అని చెప్పని వాళ్ళ నాయన ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఎయిర్పోర్ట్కి కూడా 4,000 ఎకరాలు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్కి 10,000 ఎకరాలు ఇచ్చారు. అతను శుభ్రంగా ఈ 14,000 ఎకరాలు చాపు చుట్టి తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టుకొని లోన్ తెచ్చుకున్నాడు. దానికి కేటాయించిన క్యాప్టివ్ మైన్స్ మొత్తం తవ్వి అమ్మేసుకున్నారు. ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు. ఆ తర్వాత 2018-19లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే చూసారా, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి కడప ప్రజలను మభ్యపెట్టాలని చూశాడు. నేను కడప బిడ్డను కాబట్టి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేసి 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మళ్ళీ 2023 మార్చిలో ఇంకోసారి శంకుస్థాపన చేశాడు దాన్ని. మళ్ళీ అంటే ఇక్కడ వాళ్ళ నాయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి 2 సార్లు చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టుగా. అదే అంటే ఈ విధంగా మభ్య పెట్టుకుంటా రాష్ట్రానికి ఒక్క పారిశ్రామిక సంస్థని తేకపోగా వీళ్ళు చేసే నిర్వాహకం అమర్ రాజ్యాన్ని ఎలగొట్టారు. 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణకు తరిమేశారు. ఫస్ట్ టైం అమర్ రాజా సంస్థ ఏర్పాటు జరిగిన తర్వాత చిత్తూరు జిల్లా దాటి వేరే జిల్లాలో కూడా పెట్టాలి అప్పటిదాకా వాళ్ళు. అట్లాంటిది వేరే రాష్ట్రానికి పంపించారు. కడపలో జువారీ సిమెంట్ మూసేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. అమరావతిలో నుంచి స్విస్ కన్సార్షియంని ఎలగొట్టారు.
తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గర రిలయన్స్ వాళ్ళది 150 ఎకరాల్లో SEZ ప్రతిపాదిస్తే అది క్యాన్సిల్ చేశారు. లూలులు కూడా పంపించేసారు. జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని తరిమేశారు, లూలుని తరిమేశారు. రామాయపట్నం దగ్గర నుంచి 28,000 కోట్ల పెట్టుబడితో ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ వాళ్ళని ఎలగొట్టారు. ఇన్ని నిర్వాకాలు చేసి రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు రాకుండా చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుందిరా బాబు, మీరు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయొద్దు అంటే వినకుండా వాటిని రద్దు చేసి చివరికి జపాన్ రాయబారి మీ దేశంలో మా పారిశ్రామికవేత్తల మా పెట్టుబడిదారుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసేదాకా వెళ్ళి ఒక్క సంస్థని రాకుండా చేసి దాని నిర్వాహకం వల్ల రాష్ట్ర యువత నిరుద్యోగత పెరిగిపోయి అల్లాడిపోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సంవత్సర కాలంలో 9.5 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్న ప్రతి ఒప్పందం అది మాదే అంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ $6 బిలియన్ తోటి గూగుల్ సుమారుగా 51,000 కోట్ల రూపాయల పెట్టుబడి విశాఖపట్నంలో పెట్టబోతా ఉంది. వీళ్ళు ఆ డేటా సెంటర్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీతోటి 70,000 కోట్ల రూపాయల డేటా సెంటర్కి ఒప్పందం చేసుకుంటే వీళ్ళు రాగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వాళ్ళతో రాయబారాలు చేసుకొని 14,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ గూగుల్, ఈ అదానీ, సిఫీ టెక్నాలజీస్ అని చెప్పని వాళ్ళు ఇంకొక 16,000 కోట్లతో ఇంకొక డేటా సెంటర్. విశాఖపట్నాన్ని ఇండియాకి డేటా హబ్గా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దబోతా ఉంది. చూస్తూ ఉండు, మళ్ళీ రేపెల్లుండిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ మీడియా ముందుకు వస్తాడు, మళ్ళీ పేపర్ పెట్టుకుంటా. మాకు గూగుల్ CEO సుందర్ పిచ్చై లేఖ రాశాడు. హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి సార్, ఇది అప్పట్లోనే దావోస్లో రాజశేఖర రెడ్డి గారు మేము జరిపిన సంప్రదింపుల పర్యవసానమే ఇప్పుడు విశాఖపట్నంలో వస్తుంది, ఇది చంద్రబాబు గంత కాదని చెప్పని బొగ్గన చెప్తాడు. కాకపోతే ఏంటంటే బొగ్గన ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి కూడా దావోస్కి వెళ్ళలేదనేది ఆంధ్రప్రదేశ్ పౌరులకి తెలీదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు బతుకుండే నాటికి సుందర్ పిచ్చై గూగుల్ CEO కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ జనాలకు తెలియదని చెప్పని వాళ్ళ నమ్మకం. ఓకే, మేము ఏది చెప్పినా జనాలు నమ్మేస్తారు. కాబట్టి మేము మ్యానిపులేటెడ్ సమాచారంతో ప్రజలను మభ్యపెట్టి 2019లో గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అవలంబించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వాళ్ళ దృష్టిలో ఒక ఎర్రి గొర్రెలో. నేను ఇందాక చెప్పా కదా, వీళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అంటారని చెప్పని వాళ్ళ అభిప్రాయం. 2019లో వీళ్ళ ప్రభావంలో పడ్డది వాస్తవమే, వీళ్ళకి అధికారం కట్టబెట్టింది కూడా వాస్తవమే. దాన్ని నిలుపుకోవడం చేతకాక వీళ్ళకి ప్రజల విఘ్నత పట్ల ఇంకా అదే చులకన స్వభావం ఉంటే అట్లా ప్రజలకి వీళ్ళ పనితనం ఏంటనేది 5 ఏళ్లలో అర్థమైపోయింది. కాబట్టే కదా 151 నుంచి 11కి తీసుకొచ్చింది. ఇంకా ప్రజల మీద అదే చులకన అభిప్రాయం ఉంటే అట్లా మేమే గొప్ప మ్యానిపులేటర్లు, మేమే ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారని చెప్పని అన్ని సందర్భాల్లో ఈ పప్పులు ఉడకవు. ఓకే, ప్రజలలో ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత వీళ్ళ సామర్థ్యం పట్ల, వీళ్ళ పాలనా తీరు పట్ల, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల, వీళ్ళ నాయకుల వ్యవహారశైలి పట్ల, రాష్ట్ర యువతకు భవిష్యత్తు పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విజన్ పట్ల ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఇంకా ప్రజలను ఏమార్చగలమని అనుకుంటే వీళ్ళు అమాయకులు అనుకోవాలి తప్ప ప్రజలైతే అమాయకులు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.